అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేడం గారండి, యూడిఐడి కార్డు మాకు రాలేదు, మేము ఎట్లా అప్లై చేసుకోవాలి? కొంతమందికి యూడిఐడి కార్డులో మార్పులు చేర్పులు ఎట్లా చేసుకోవాలి? 6 నెలలు 3 సంవత్సరాలైనా మాకు యూడిఐడి కార్డులు రాలేదు. ఇట్లా రకరకాల డౌట్లు అడుగుతూ ఉండారు. నేను గతంలో కూడా 2 వీడియోలు చేసినానండి యూడిఐడి కార్డు గురించి. మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నారు. సరే, మీకోసమని తప్పకుండా నాకు తెలిసింది కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందుగా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారాగా నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే యూడిఐడి కార్డు, యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు, దీంట్లో కొన్ని నెంబర్లు ఉన్నాయి. మీకున్న యూడిఐడి కార్డు నాకుండదు, నాకున్న యూడిఐడి కార్డు మీకుండదు. మన సదరం డేటాని అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి యూడిఐడి కార్డులు పంపించడం, మన ఇళ్ళ ద్వారాగా పంపించడం, మన ఇంటి అడ్రస్కే పంపిస్తారనమాట. కొంతమందికి మాకు కొన్ని సంవత్సరాలైనా మేము పెట్టుకొని 2 సంవత్సరాలు అయింది, సంవత్సరం అయింది, 1.5 నెల అయింది, ఇట్లా చెప్తున్నారు రకరకాలుగా. అవునండి, ఈ సదరం డేటా ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్ర తెలంగాణ కాదు, రాష్ట్రం మొత్తంలో మనం ఎక్కడ తిరిగినా కానీ ఈ డేటా ఒకసారి మన యూడిఐడి కార్డు స్కాన్ చేస్తే మనకి పర్సంటేజ్ ఎంత ఉంది, మనం ఎక్కడ, ఏ ఊరు, ఎట్లాంటి డిజేబిలిటీ ఉంది, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట స్కాన్ చేస్తే. ఇది ఒక ఆంధ్రానే అనుకుంటారు, కాదండి, ఎక్కడికి వెళ్ళినా చెల్లుబాటులో ఉండేటట్టు మనకి దివ్యాంగులందరికీ ఈ యూడిఐడి కార్డు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మనకి ఇస్తున్నాయి అన్నమాట. ఎట్లా ఇస్తాయి అంటే సదరం డేటా బేస్ చేసుకుని ఇస్తున్నాయండి. ఇదివరకు అంగన్వాడీ టీచర్లకి ఇవ్వమని చెప్పినారు. వాళ్ళు కరోనా వస్తుంది, ఇంటింటికి వెళ్ళి మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తున్నారనమాట. వాళ్ళు మన ఇంటి అడ్రస్కే ఇస్తారు. మీరు తొందరపడి మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే కనుక మీరు యూడిఐడి కార్డు అసెస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, చెకప్కి వెళ్ళాల్సి వస్తుంది. నా సలహా ఏమంటే దయచేసి అట్లా వెళ్ళగాకండి. ఎందుకంటే మనకున్న సదరం సర్టిఫికెట్లో ఉన్న పర్సంటేజ్ కూడా ఏమైనా దీని ద్వారాగా తగ్గిందనుకోండి, 6 నెలల వరకు మీరు అప్లై చేయడానికి ఇంపాసిబుల్, కుదరదన్నమాట. ఈ చిన్న విషయం తెలుసుకుంటే సరిపోతుంది. మీరు రాలేదు కదా అని ఎమ్మటెమ్మటే అప్లై చేయగాకండి. ఒక్కసారి అప్లై చేసి రిజెక్ట్ అయితే 6 నెలల దాకా అప్లై చేసుకునే అవకాశం లేదు. మీరు అసెస్మెంట్కి చెకప్కి వెళ్ళారనుకోండి, వెళ్తే పర్సంటేజ్ తగ్గించారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉండారు. దీని ద్వారాగా కూడా యూడిఐడి కార్డు ద్వారా మీరు సదరం సర్టిఫికెట్లో ఉన్న పర్సంటేజ్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు తొందరపడొద్దండి యూడిఐడి కార్డు గురించి. ఓకేనా? మీ ఇళ్ళకే వస్తాయి, తప్పకుండా వస్తాయి. లేట్ అవుతుంది. 2018 తర్వాత ఇళ్ళకే పంపియండి, 2023లో కూడా ఇళ్ళకే పంపియండి అనే చెప్తున్నారు. సరే, మీకు డౌట్ కదా, ఎట్లా చేస్తే మీరు తెలుస్తుంది మా యూడిఐడి కార్డు ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అని. యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ మీద ట్రాకింగ్ అనేది ఉంటుంది, దానిపై క్లిక్ చేస్తే ట్రాక్ యువర్ అప్లికేషన్. ఇది మీకు తెలియకపోయినా మీ సేవకి వెళ్ళండి. ఖచ్చితంగా 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు, అంతేనండి. వెళ్తే బెటర్. వెళ్ళి మీ ఆధార్ నెంబర్ కానీ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఏది ట్రాక్ యువర్ అప్లికేషన్ మీద, లేదా మీ మొబైల్ నెంబర్ ఉన్నా సరిపోతుంది, యూడిఐడి కార్డు ఎన్రోల్మెంట్ నెంబర్ ఉన్నా సరిపోతుంది, లేదా యూడిఐడి కార్డు నెంబర్ ఉన్నా సరిపోతుంది. ఈ 4గిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మిగిలిన 1 by 1 ఉంటుంది, వాళ్ళు ఫిలప్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అయ్యేంత మీ స్టేటస్ ఏంటనేది అది ఓపెన్ అవుతుంది.
ఆ, ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది పూర్తి డీటెయిల్స్ మీకు తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఈ రకంగా మీ యూడిఐడి కార్డు గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి నేను చెప్పినట్టుగా ఇట్లా చేయండి. లేదా మీకు తెలియకపోతే మీ సేవకి వెళ్తే బెటర్. సిఎస్సి సెంటర్ కానీ మీ సేవకు కానీ వెళ్తే వాళ్ళు నీట్గా నేను చెప్పిన వాటిల్లో ప్రకారంగా మీకు మీ స్టేటస్ చెప్పేస్తారు. మీ యూడిఐడి కార్డు వచ్చేసిందనో ఫలానా చోటు ఉందనో ఇట్లాగా స్టేటస్ అయితే తెలిసిపోతుంది మీకు. ఓకే, మీరు అట్లా కాకుండా యూడిఐడి కార్డుకి దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి మీరు సదరం సర్టిఫికెట్కి దీనికి సంబంధం ఉంది. సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి దివ్యాంగులకి యూడిఐడి కార్డు కంపల్సరీ. నేను పదే పదే చెప్తున్నా, రాబోయే ఎటువంటి ప్రభుత్వ పథకాలకి యూడిఐడి కార్డు లింక్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసిన వాళ్ళు తొందరపడొద్దండి దయచేసి. మళ్ళీ అట్లా చేస్తే ఇట్లా అయిపోతుంది. విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే వద్దు అనుకుంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అది మీ సేవ వాళ్ళు చెప్తారు. కంపల్సరీగా వెళ్ళేటప్పుడు మీ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళండి, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, సదరం సర్టిఫికెట్ తీసుకెళ్ళండి. మీరు ఇవన్నీ తీసుకొని వెళ్ళినట్లయితే 1 by 1 అక్కడ ఫిలప్ చేసి చూసి చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు గురించి. దీన్నే యూడిఐడి కార్డు అని అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కామెంట్, మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున. థ్యాంక్ యూ సో మచ్.